ఏంటంటే వీళ్ళకైనా పబ్లిక్ వెల్కమ్ టు ఎమ్మెల్యే శ్రీకాంత్ గారు. మా ఆహ్వానం మన్నించారు. మంచిగా కావాలి మాకు గవర్నమెంట్ కమ్యూనిటీ హ్యాబిటేట్ అదైతే కంపల్సరీ వాళ్ళ దగ్గర నుంచి చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. చిన్నదంటే అప్పుడు చాలా తిరిగి అక్కడ సిగ్నల్స్ బ్యారికేడ్ చేసినప్పుడు అన్న చాలా లెగ్ కూడా ఫ్రాక్చర్ అయింది. చాలా ఇబ్బంది వేస్తున్నారు. కొంచెం అది దాని మీద దృష్టి పెట్టి అంత పెద్ద తోడు మాకు కాలనీ వాళ్ళకి చాలా ఇబ్బంది. వాసవి నగర్కి ఏది అవసరం ఉన్నా ఎలా చేయాలనేది నా దగ్గర కూడా ప్రణాళిక ఉంది. ఇప్పుడే సత్యనారాయణ సార్ చెప్పారు, చాలా మంచిగా అనిపించింది. 50 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నా కూడా ఇప్పటికే కావాల్సిన వసతులు లేకపోవడం, నీటి సమస్య కావచ్చు, రోడ్డు సమస్య, డ్రైనేజ్ సమస్య ఉందంటే ఆనాటి పాలకులు కావచ్చు, బోర్డు మెంబర్లు బాగా చేయాలని కూడా వారు ఆవేదన వ్యక్తం చేశారు. నిజంగా బడ్జెట్ కేటాయిస్తా, వాకింగ్ ట్రాక్ కూడా నేను చేపిస్తా. దాన్ని మీరు పర్ఫెక్ట్ చేసుకుంటే ఫ్యూచర్ అంతా బాగుంటుంది. ఇప్పుడు చేస్తున్నాయి చాలా ఉన్నాయి, నేను కూడా ఓపెన్ చేస్తాను చూశాను కదా. అది చేస్తుంటే అన్ని బాడీలో అన్ని పార్ట్స్ మూవ్మెంట్స్ వస్తుంది ఈజీ. ఇప్పుడు కుక్కల విషయానికి వచ్చింది కాబట్టి కుక్కలకు కూడా ఇప్పుడు గోడౌన్లతోటి ఇప్పుడు మీకు అమల గారు కావచ్చు, వేరే వాళ్ళు కూడా దీని మీద ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తే బాగుంటుందని కూడా దాని మీద కూడా ఒక ప్రణాళిక ఇవ్వాల్సి ఉంది. దాని గురించి చూస్తాను. ఇక మేము పోలీస్ డిపార్ట్మెంట్కి నేను సూచిస్తుంది ఏంటంటే, నాట్ ఓన్లీ వాసవి నగర్, ఎక్కడ కానీ డార్క్ ప్లేసులు ఉంటే అక్కడ గంజాయి కానీ వేరే యొక్క ఇల్లీగల్ యాక్టివిటీస్ అవుతుంది. ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు వస్తున్నారని చెప్తున్నారు. అదే మాదిరిగా ఈ తాగి రోడ్ల మీద వస్తే ఈ రోజులలో ఇప్పుడు మనోజ గారు చెప్పినట్టు గోల్డ్ రేట్ పెరిగిపోయినాక భద్రత ఇబ్బందులు ఎక్కువైపోతుంది. దాంతోపాటు వాళ్ళు నశాలు ఉన్నప్పుడు ఏం చేస్తారో అర్థమవుతలేదు. కాబట్టి మీరు డ్రైవ్లు నడిపించి కేసులు బుక్ చేయాలా, కేసులతో పాటు పెనాల్టీలు బాగున్నప్పుడే వాళ్ళు భయపడతారు. ఈ 100, 150 కంటోన్మెంట్ వ్యాప్తంగా గార్బేజ్ శానిటేషన్ ప్రాబ్లం ఉంది. ఏదో కొత్త అతను టెండర్ తీసుకున్నట్ట, దాని ద్వారా క్లీన్ అండ్ క్లీన్ కరెక్ట్ లేదు. ఎవరైతే ఇప్పుడు గార్బేజ్ లో క్లీన్ కాకుండా చెత్త ఎక్కడ పడితే అక్కడ వేసి పెడుతుంది కదా, అట్లా ఏమైనా ఉంటే నేనే ధర్మే కూర్చుంటాను. ఎవరైనా పిల్లలు ఒకేసారి బండి ఎక్కినారనుకోండి, మెయిన్ రోడ్ నుంచి కార్లు హెవీ స్పీడ్ వస్తాయి. హెవీ వీలైతే ఏసీపీ గారు మీరు పిలవండి. నేను డీసీపీ గారితో కూడా మాట్లాడాను. మీరు ఒకసారి తీసుకొచ్చి వాళ్ళకి ఏం యాక్చువల్ సిచ్యువేషన్ అర్థం చెప్పండి నుంచి డబ్బులు తీసుకొచ్చి చేస్తాడు చూస్తారు. చాలా మంది అనుకోవచ్చు లాస్ట్ టైం చెప్పిన అంతకుముందు చెప్పినట్టే మనకి కంటోన్మెంట్ బోర్డులో మీకు అందరికి తెలుసు ఫండ్స్ లేవని చెప్తున్నారు. మనకు కూడా ముఖ్యమంత్రి గారు ఫుల్ ఫ్లెడ్జ్ గా సపోర్ట్ చేస్తున్నారు. ఏది అడిగితే కూడా అది ఇస్తున్నారు. వారికి మీరు అందరూ కూడా ఎప్పుడు కూడా సపోర్టివ్ ఉండాలి. ఎందుకంటే వారు ఇక్కడ ఎంపీగా ఉండే కాబట్టి మన కంటోన్మెంట్ బోర్డు ఇష్యూస్ మొత్తం తెలుసు. కంటోన్మెంట్ బోర్డు మీటింగ్ లో ఒక స్పెషల్ మీటింగ్ పెట్టి ఆ పైసలు స్టేట్ గవర్నమెంట్ పోకుండా డైరెక్ట్ మన కంటోన్మెంట్ బోర్డు వస్తే కూడా రిజర్వేషన్ పాస్ చేయించాను. నేను కూడా స్టేట్ గవర్నమెంట్ తో మాట్లాడి ఆ డబ్బులు ఇక్కడనే వస్తే ఇమీడియట్ గా మనకు వర్క్స్ అయితే